భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1975లో విధించిన అత్యవసర పరిస్థితి ఒక చీకటి అధ్యయనమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి ఉల్లంఘనకు గురైన తీరును భారతీయులెవరూ విస్మరించలేరని పేర్కొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లైన సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ సామాజిక మాధ్యమంలో పలు పోస్టుల ద్వారా తన అనుభవాలను, అభిప్రాయాలను వెల్లడించారు. ఎమర్జెన్సీతో ప్రాథమిక హక్కులను హరించారు, పత్రికా స్వేచ్ఛను తుడిచిపెట్టారు. అనేక మంది రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, సాధారణ పౌరులను జైల్లో పెట్టారు. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖైదు చేసింది అని ఆయన మండిపడ్డారు. అత్యవసర పరిస్థితి విధించడాన్ని వ్యతిరేకిస్తూ పోరాడిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదించింది. అసంఖ్యులైన ఎమర్జెన్సీ బాధితుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు గౌరవించుకోవాలని నిర్ణయించింది. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీపై ప్రచురించిన పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. ఎమర్జెన్సీ డైరీస్ ఇయర్స్ దట్ ఫోర్స్ ఎ లీడర్ అని పేరుతో ప్రచురితమైన ఈ పుస్తకంలో అత్యవసర పరిస్థితి సమయంలో మోదీ జీవిత ప్రయాణ విశేషాలను వివరించారు. మాజీ ప్రధాని దేవ్ గౌడ్ ముందు మాట రాశారు. ఎమర్జెన్సీ విధించే నాటికి మోదీ 25 ఏళ్ల వయసు వారని అమిత్ షా తెలిపారు. సంఘ్ ప్రచారకుడైన మోదీ ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తూ నగరాల్లో, గ్రామాల్లో ప్రచారం చేశారని వెల్లడించారు. ప్రభుత్వ నిర్బంధాన్ని తప్పించుకునేందుకు అజ్ఞాతంలో ఉంటూ మారువేషాల్లో తిరిగారని చెప్పారు. సాధువుగా, సర్దారుగా, అగరబత్తి పత్రికల విక్రేతగా ఎమర్జెన్సీ విధింపును వ్యతిరేకిస్తూ ప్రచారం చేశారని వివరించారు. అదే పట్టుదలతో 2014లో వారసత్వ రాజకీయాలను బద్దలు కొట్టారని షా తెలిపారు. ఎమర్జెన్సీలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను నేటి తరానికి తెలియజేయడానికే భాజపా ప్రభుత్వం జూన్ 25న సంవిధాన్ హత్య దివాస్గా ప్రకటిస్తున్నట్లు, దాన్ని పాటిస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర భాజపా నేతలు కాంగ్రెస్పై చేస్తున్న విమర్శలను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. మోడీ నేతృత్వంలో దేశంలో గత 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని ఆరోపించారు. తమ పాలన వైఫల్యాన్ని దాచిపెట్టడానికి సంవిధాన్ హత్య దివాస్ పేరుతో భాజపా నేతలు డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు.